వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరావతి రాజధానిలో మంత్రి నారా లోకేష్ పర్యటన. గోప్యంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 వ్యక్తులను పట్టుకున్న గోదావరిఖని 1 టౌన్ పోలీసులు. కర్నూలులో వినాయక నవరాత్రుల సందడి. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ వినాయక నిమజ్జనాలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రైతుల కోసం ప్రభుత్వం యూరియా సరఫరాను ప్రాధాన్యంగా చూస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం నిర్ణయాల వల్ల నాగార్జున ఫర్టిలైజర్స్ మూసివేత, రామగుండం ప్లాంట్ నిలిపివేత, చైనా దిగుమతుల తాత్కాలిక నిలిపివేత వల్ల దేశవ్యాప్తంగా యూరియా సమస్య తలెత్తింది. అయినా ఇప్పటి వరకు తెలంగాణ రైతులకు సుమారు 80% యూరియా చేరింది. మిగిలిన యూరియా రైలు, రోడ్డు మార్గాల ద్వారా త్వరలోనే జిల్లాలకు చేరుతుంది. విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధి విధానాల వల్ల యూరియా సప్లై కొంచెం ఆలస్యం అవుతుంది. గత సంవత్సరం కంటే ఈసారి ఇప్పటికే రైతులకు 80% మరి యూరియా అందించడం జరిగింది. గతంలో ఇచ్చిన దానికంటే అధికంగా ఇచ్చడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం దశల వారీగా మరి యూరియా విడుదల చేయడం, దశల వారీగా మరి రైళ్లలో మరి ఇక్కడికి నియోజకవర్గాలకు కానీ మండలాలకు కానీ చేరడంలో కొంత ఆలస్యం అవుతుంది తప్ప యూరియా రాదు అనే అనుమానాలు అవసరం లేదు. రైతు సోదరులందరూ మొక్కజొన్నలు, వరి పండిస్తున్న సోదరులు మరి ప్రతి ఒక్కరు యూరియా మీద డిపెండ్ అవుతున్నారు. కాబట్టి యూరియా డిమాండ్ పోయినసారి కంటే 2 పెరిగింది. డిమాండ్ పెరగడం ఒకటి, మోడీ గారు నాగార్జున యూరియా కంపెనీని ఉత్పత్తిని నిలిపివేయడం, రామగుండంలో యూరియా ఉత్పత్తిని కంప్లీట్గా నిలిపివేయడం, చైనా నుంచి తెచ్చుకోవాల్సిన యూరియాని సరైన సమయంలో మరి భారతదేశానికి తెప్పించుకోవడంలో జాప్యం కావడం, ఇవన్నీ వివిధ కారణాలు కేంద్ర ప్రభుత్వం తప్పిదాల వల్ల ఈరోజు రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాస్తవం. ఇల్లు గాలి ఒకరేడుస్తే చుట్టకు నిప్పు దొరికిందని చెప్పి టీఆర్ఎస్ నాయకులు రైతులను ఉసిగొల్పి రైతులతోని ధర్నాలు, మరి రైతులతోని మరి కొన్ని కార్యక్రమాలు చేసే విధంగా రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు మరి పనిచేస్తూ ఉన్నారు. రైతులకు తప్పకుండా ఇప్పటికే 80% యూరియా అందించడం జరిగింది. కేవలం 20% మాత్రమే ఇంకా కొంత అవసరాలు ఉన్నాయి. డిమాండ్ పెరిగింది కాబట్టి యూరియా కొంత డిమాండ్ ఉంది. తప్పకుండా వాటిని కూడా రోజుకు దాదాపు 8,000 మిలియన్ టన్నులు మరి రాష్ట్రానికి వస్తున్నాయి. వచ్చిన దాన్ని నియోజకవర్గాల వారీగా మరి ప్రతిరోజు దాదాపు 200 నుండి 300 మిలియన్ టన్నుల, అంటే దాదాపు 5,000 నుండి 10,000 మధ్య యూరియా బస్తాలు ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం చేరవేస్తుంది. దశల వారీగా తీసుకోండి, అంతేగాని రాదు అనేది యూరియా మొత్తం బంద్ అయిపోయింది అనేది లేదు. తప్పకుండా రైతు సోదరులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ మనోవేదన గురి కావద్దు, ఆందోళన చెందొద్దని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో రైతులకు వెంటనే యూరియా అందించాలని చిట్యాల రహదారిపై ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్రజ్యోతి. ఈ సందర్భంగా గండ్రజ్యోతి మాట్లాడారు. గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా, గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా. మారిందన్నావురా ఎక్కడ మారిందిరా, మారిందన్నావురా ఎక్కడ మారిందిరా. మారిందడానికి సిగ్గెందుకు లేదురా, మారిందడానికి సిగ్గెందుకు లేదురా. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం.
ప్రాజెక్టు మీద పడి ఇవాళ ప్రాజెక్టునే లేకుండా చేయాలి, కేసీఆర్ గారి పేరు లేకుండా చేయాలంటే అది మీ తరం కాదు అని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కాళేశ్వరం మీద పడడం కాదు, ఇవాళ రైతులకు అనుకూలమైనటువంటి సమయంలో మీరు యూరియా ఇచ్చి చూపిస్తే మీ ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుందనేది అందరికి అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ చిట్యాల మండలం నుంచి ఇవాళ అన్ని మండలాలలో ఇవాళ ఒక్క చిట్యాలే కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఇవాళ మీరు చేసేటువంటి పనులలో చిత్తశుద్ధి పెట్టి చెయ్యండి. తప్పకుండా మీకు కూడా ఘనకీర్తి ప్రజలు చెప్తారు, రైతులు చెప్తారు. కానీ ఇవాళ చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే అన్ని గత ప్రభుత్వంలో అన్ని సమకూర్చి పెట్టిండ్రు. సమకూర్చి పెట్టిన వాటిని ఎలా చేయించాలో, గతంలో యూరియా సక్రమంగా వచ్చేది, గతంలో రైతు బంధు పడేది, గతంలో రైతు బీమా వచ్చేది. మరి ఇవాళ సంవత్సరంన్నర కాలంలో ఏం జరిగింది? ఈ సంవత్సరం కాలంలోనే అంత మాయామంత్రం అయిపోయిందా? అన్ని ఎక్కడికక్కడ కొరతలు పెడతా ఉన్నారు, కొర్రీలు పెడతా ఉన్నారు. ఎందుకు పెడతా ఉన్నారు అనేది మరి ఆలోచన చేయమని మిమ్మల్ని ఒకసారి మరి ఈ చిట్యాల మండల కేంద్రం నుంచి అడుగుతా ఉన్నాం. తప్పకుండా రేపు రాబోయే రోజులలో ఈ యూరియా కొరత ఇలాగే ఉంటే ఇంకా ఈ ధర్నాలను ఇట్లాగే ఉధృతం చేస్తాం. ఎందుకంటే ఇవాళ ధర్నాలు చేసుకుంటారు అనుకుంటున్నారు కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కానీ వాళ్ళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందరూ బయటికి రాకపోవచ్చు, కానీ ఎవరు ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఏ నాయకుడు ఏం చేసిండ్రు, ఎవరు ఎట్లా చేసిండ్రు అనేది తప్పకుండా అందరు గమనిస్తా గాలికి వదిలేసిండ్రు. ఇవాళ ఇట్లా కాకుండా మరి మంచిగా ముందుకు పోయి మంచి పరిపాలన అందించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఏందనేది రేపు రాబోయే రోజులలో తప్పకుండా నియోజకవర్గంలో మండలాలలో అందరికీ అర్థమయ్యే విధంగా దీన్ని ప్రజలలోకి తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఎవరు ఎన్ని చెప్పినా కేసీఆర్ గారు చేసినటువంటి మరి కార్యక్రమాలు ఎక్కడా పోవు అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అయితే మరి యూరియా కోసం ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో విలయ తాండం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. మరి ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట అక్షరాల సత్యంగా ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ వస్తే కన్నీళ్ళు కష్టాలు అని ఏ మాట అయితే ఆ రోజు చెప్పిండ్రో, ఆ రోజు హృదయ విదారకంగా బాధపడి చెప్పినటువంటి మాటలు ఈరోజు నిజంగా కనిపిస్తూ ఉంటే మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరి కార్యకర్తలుగా నాయకులుగా మరి గుండెలు అవిసిపోయే విధంగా ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ రైతులు వాళ్ళ పొలాలలో మరి పంటలు పండించుకొని వ్యవసాయ దినాలలో వాళ్ళు బిజీగా ఉండేటువంటి రోజులలో ఇవాళ రోడ్ల మీద యూరియా కోసం ధర్నాలు చేసేటువంటి దుస్థితి తీసుకొచ్చినటువంటి మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. గతంలో మరి అతి తక్కువ ఉన్నటువంటి గోడౌన్స్ని మరి భారీగా గోడౌన్స్ని ఏర్పాటు చేసుకొని కేంద్రం నుంచి మరి రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు పంటలు వేస్తూ ఉన్నారు, ఎంత యూరియా కావాలి, ఎంత కావాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా యూరియాని సమకూర్చుకొని ఎండాకాలంలోనే బఫర్ స్టాక్ మెయింటైన్ చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వందని మరి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ అట్లాంటివి చేయకుండా ఎంతసేపు మీరు గెలిచినప్పటి నుంచి మొదలు పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద పడ్డారు. ఎందుకండి మీకు ఇంత కుట్ర అని నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించినటువంటి కేసీఆర్ గారిని వారికి తక్కువ చేసే విధంగా కేసీఆర్ గారిని నామరూపం లేకుండా చేస్తా అని ఎప్పుడు జపం పాడుతున్నాడే రేవంత్ రెడ్డి గారు. ఎందుకండి నామరూపం లేకుండా చేస్తారు? అతి భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే అని ప్రపంచవ్యాప్తంగా చెప్తుంటే మీకు కనబడటం లేదా? ఒక్క మేడిగడ్డ ఒక్కటే కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే. ఇవాళ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారము, ఇవాళ మల్లన్న సాగర్ అక్కడి వరకు కూడా పోయి ఇవాళ హైదరాబాద్లో తాగునీరు కూడా ఇస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇవాళ గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్డగుంటపల్లి సిరి జంక్షన్ హాల్ వెనుక గల చెట్ల పొదల ప్రాంతంలో 2 వ్యక్తులు గంజాయి ఆక్రమణ రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి 1 కిలో 220 గ్రాముల డ్రై గంజాయి పట్టుకొని వారిని అదుపులోకి తీసుకొని అనంతరం అక్కడ ఉన్న 2ని విచారించగా వారి పేర్లు శ్రీనివాస్, అభినవ్, వర్ధన్ అని తెలిపి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించగలనే దురుద్దేశంతో అమ్ముతున్నామని తెలపడం జరిగింది. అనంతరం పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతుందని గోదావరికని ఏసీపీ మడత రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు మా సిపి రామగుండం సిపి గారి ఆదేశాల మేరకు ఈ గోదావరికని డివిజన్లో పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాలు అమ్మేవారి మీద, కొనేవారి మీద, డిస్ట్రిబ్యూషన్ చేసేవారి మీద తీవ్రమైన నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు గోదావరికని వన్ టౌన్ పోలీసులు ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యం లోపల 2 వ్యక్తులను అడ్డగుంటపల్లి ప్రాంతం లోపల అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 1 కేజీ గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ కేజీ గాంజాయితో పాటు 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి మీద పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేయగా వాళ్ళు సీలేరు ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ దానికి అందరినీ చేయడం జరుగుతుంది. దాని మీద ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. వీరిని తదుపరి పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేసి ఇక్కడ మిగతా దీని వెనకాల ఉన్నటువంటి చైన్ను కూడా పూర్తి స్థాయిలో బ్రేక్ చేసి కంప్లీట్గా శాస్త్రీయబద్ధంగా పరిశోధన చేసి ఛార్జ్ దాఖలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరికని ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, నిర్భయంగా మీకు ఏ చిన్న అనుమానం వచ్చినప్పటికీ కూడా, ఎవరి మీద అనుమానం ఉన్నప్పటికీ కూడా నిర్భయంగా మాకు సమాచారం ఇచ్చినట్టయితే ఈ మహమ్మారిని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు వాళ్ళ పిల్లల మీద, మిగతా వారందరి మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి పోలీసులకు కోఆపరేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ మరియు గోదావరికని డివిజన్ లోపల మంతని ఏరియా ప్రజలకు అందరికీ కూడా గణేష్ నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు. రేపు అందరూ పెద్దలు నిర్ణయించిన తేదీ ప్రకారం 5వ తారీఖు నాడు నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మండప నిర్వాహకులకు ఏంటంటే, వాళ్ళు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని వీలైనంత తొందరగా విగ్రహాన్ని తీసుకొని శోభయాత్ర చేసుకుంటూ నిమజ్జనానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ సందర్భంగా ఏ రకమైనటువంటి అసాంఘిక చర్యలు కానీ, లేకుంటే ఏ రకమైనటువంటి డీజేలకు ఎట్టి పరిస్థితుల అనుమతించము. ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినప్పుడు కూడా వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భక్తులందరికీ, మండప నిర్వాహకులందరికీ మా యొక్క మనవి ఏంటంటే, ఈ పండుగను పండగలాగానే ఒక శోభయాత్రలాగా చేసి దీన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయవలసిందిగా కోరుతాము. వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణ హితంగా ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారో అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలి. నిమజ్జనంలో డీజేలు, శబ్ద కాలుష్యం, వికృత పోకడలు అపచారమని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రఖ్యాత ప్రవచనకర్త అన్నారు. ఈ వినాయక నవరాత్రులు చేయడం అన్నది చాలా కాలంగా సనాతన ధర్మంలో అంతర్భాగంగా వస్తోంది. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు ఎనలేని పాత్ర పోషించాయి. వినాయక చవితి ఉత్సవాలు ఇంత వేడుకగా, ఇంత భక్తిగా, ఇంత సంరంభంగా వాడవాడలా నిర్వహింపబడడం అన్నది ఎంతో సంతోషకరమైన విషయం. ప్రతి వీధిలోనూ కూడా అందరూ కూడబలుక్కుని చందాలు వేసుకుని పందిరి వేసి అక్కడ వినాయక ప్రతిమని నెలకొల్పి ప్రాణప్రతిష్ఠ చేసి ఉత్సవాలు చేస్తున్నారు. అందరి మధ్య సమైక్యతా భావం ఏర్పడడానికి, అందరూ ఒక కుటుంబంలా బ్రతకడానికి అది కారణమవుతోంది. అంతవరకు ఎంతో సంతోషకరమైన విషయం. కానీ చిట్ట చివర ఆ గణేశ మూర్తిని నిమజ్జనం చేయడానికి చేసే ఊరేగింపులో కానీ, ఆ ఉత్సవంలో కానీ ఈ మధ్యకాలంలో అనేక అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. నేనే ఈ మధ్య ఒక పని మీద కాకినాడలో ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళుతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాను. ఊరేగింపులో పాల్గొంటున్న వ్యక్తులు ఎటువంటి పదార్థాలు సేవించకుండా ఉంటే నియంత్రణలో ఉంటారో అటువంటి పదార్థాలను కాకుండా ఉద్రేకాన్ని కల్పించే పదార్థాలను సేవించిన కారణం చేత ఒళ్ళు తిరిగి స్థితిని పొంది వాహనాలు వేగంగా నడిపిన కారణం చేత ప్రమాదానికి గురై వీధిలోనే వినాయకుడు ముందే దెబ్బలాడుకుంటూ రక్తం వచ్చేటట్టు కొట్టుకుంటున్న సన్నివేశం చూసి నేను ఆశ్చర్యపోయాను. వినాయక చవితిలో ఈ నిమజ్జనం అన్నది ఒక ప్రధానమైన ఘట్టం. నీటి ఎందు నిమజ్జనం చేస్తాం. నీరు సమస్త భూతములకు ప్రాణం. సంజీవనం సమస్తస్య జగత సర్వాత్మిక భవ ఇత్యుచ్యతే గుర్తి భవస్య పరమాత్మన అంటారు వ్యాసుల వారు.
నీటి రూపంలోనే సమస్త ప్రాణుల యొక్క ప్రాణములను భగవంతుడు నిలబెడుతూ ఉంటాడు. అటువంటి నీటిలో వినాయకమూర్తిని నిమజ్జనం చేశాము అంటే దాని అర్థం ఆ నీటిలో ఆయన ప్రవేశించి కలిగిన కారణం చేత సమస్త భూతముల యొక్క ప్రాణశక్తి బాగా నిలబడాలి. 2 వానాకాలంలో వచ్చిన వరదలలో ఒండ్రు మట్టి అంతా కొట్టుకుపోతుంటుంది నదులలో. ఇప్పుడు మట్టితో చేసిన వినాయక మూర్తులను నిమజ్జనం చేసిన కారణం చేత అనేక ఔషధీయులు పెరిగిన పత్రులను కూడా పట్టుకెళ్ళి ఆ నదులలో నిమజ్జనం చేసిన కారణం చేత నీరంతా కూడా కల్మషరహితమై ప్రాణులు త్రాగటానికి వీలుగా తయారవుతుందని. వినాయక నిమజ్జనంలో సిఐ శ్రీనివాసులు దౌర్జన్యం. ఎమ్మిగనూరు పట్టణంలో గత నెల 29వ తేదీన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణ సిఐ శ్రీనివాసులు అత్యంత అసహనంగా దౌర్జన్యంగా ప్రవర్తించడం జరిగింది. వినాయక విగ్రహాలు ఊరేగింపుగా వస్తుంటే సోమప్ప సర్కిల్లో సిఐ మైకు తీసుకొని బహిరంగంగా వేదవల్లారా అని హిందువులను తిట్టడం జరిగింది. అదే రోజు రాత్రి 1 గంట సమయంలో ఫైర్ స్టేషన్ వద్ద ఒకరిని సిఐ విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. అతి దారుణంగా మేడం, పిల్లలను చూడుకోకుండా మరి బూట్ కాల్తో తన్నడం అంటే బూట్కాలతో తన్నడము, మళ్ళీ ఏదో రౌడీ షీటర్ అయినట్టు ఇట్లా పట్టుకొని తన్నడం. అసలు ఆ పిల్లలకి ఒకసారి కడుపు మీద తన్నాడు, ఒకసారి చెవు మీద తన్నాడు. అసలు చెవు పట్టుకొని తనలాడుతుంటే లంజ కొడుక ఎక్కువలేదా అని బెదిరించి పంపించినాడు. అదే కాకుండా పిల్లల్ని చాలా హిందూ పరిషత్ వాళ్ళు, హిందూ సంఘాల ప్రెజర్తో మేము అక్కడికి పోయినామని చెప్పండి అని విజువల్స్ కూడా తీసుకొచ్చినారు మేడం వాళ్ళు బెదిరించి. మళ్ళీ అసలు ఏంటో అర్థం కావట్లేదు. హిందువులపైన దాడులు, గతంలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం పైన దాడి జరిగితే దాన్ని ఖండిస్తూ కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఆ రోజు ప్రెస్ నోట్ వదిలితే ఆయన పైన 4 కేసులు నమోదు చేయించారు మేడం పోలీస్ డిపార్ట్మెంట్. హిందువుల పైన ఇంత కక్ష అర్థం కావట్లేదు. ఇప్పుడు కాదు మేడం, అప్పటి నుండి కూడా హిందువులకి హిందువులకి సపోర్ట్ చేసే ఏకైక వ్యక్తి కోనేరు నాగేంద్ర ప్రసాద్. ఆయన్ని కూడా హింసించడం అనేది, కేసులు పెట్టి హింసించడం దారుణం మేడం. లేదు మేడం, ఖచ్చితంగా ఆయన సస్పెండ్ చేయాలి మేడం. ఇక్కడ నుండి సస్పెండ్ చేయాలి. థ్యాంక్ యూ మేడం. 31 తారీఖున నైట్ వినాయక నిమజ్జనం, 31 తారీఖున వినాయక నిమజ్జనం రోజున జరిగిన ఘర్షణలోన 1-2 చోట్ల కాదండి, ఒక 3-4 చోట్ల దాడి జరగడం జరిగింది పిల్లలపైన. వైఎస్ఆర్ సర్కిల్, 1 గంజల పడిచేవాళ్ళ దర్గా, 2 వచ్చేసి రామస్వామి దేవాలయం. మేము ఏమంటున్నామంటే మీరు ఇచ్చిన సమయంలోనే మేము వెళ్ళిపోయామని చెప్పారు సిఐ గారు. మరి ఆ రోజు ఏం జరిగింది ఏం లేదని మేము విచారణ చేస్తే విచారణలో మీకు న్యాయం జరిగేలా చేస్తామని మేడం కూడా మాకు చెప్పారు. దీనివల్ల మేము చాలా సంతోషార్చం చేస్తున్నాము. ఇది తొందరగా ముగిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. నేను హిందూ పరిషత్ సభ్యుల్ని, నా పేరు మాలమర సత్యనారాయణ బెంగళూరు. రాత్రి
జరిగిన సంఘటన సిఐ గారు అతి దారుణంగా వివక్ష చూపకుండా ఉంటే సిఐ గారు వచ్చి ఆటోలో ఉన్నటువంటి వినాయక కార్యకర్తలని అతి దారుణంగా రాత్రి జరిగిన సంఘటన సిఐ గారు అతి దారుణంగా వివక్ష చూపకుండా పిల్లలని చూడుకోకుండా బూట్కాలతో ఇష్టానుసారంగా తన్నిన దానిపై హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వచ్చి ఆటోలో ఉన్నటువంటి వినాయక కార్యకర్తలని అతి దారుణంగా తన్నిన సంఘటన మీకు సోషల్ మీడియాలో వీడియోస్ రూపంగా కూడా ఉన్నాయన్న. అందుకని సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి, తక్షణమే సొమాటో కేసు నమోదు చేయించాలి. బీఆర్ఎస్ సస్పెండ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. పార్టీలో చేరితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోరాడదామని ఆయన చెప్పారు. నా పార్టీలో చేరి బీజేపీ వదిలిన బాణం కాదని కవిత నిరూపించుకోవాలి. ప్రజల్లో మీపై ఆత్మవిశ్వాసం పెరగాలంటే గద్దర్ చేరిన ప్రజాశాంతిలో చేరాలని ఆయన పేర్కొన్నారు. నిజంగా కవిత నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే. రా, ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు. నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో. బీజేపీ రామచంద్రరావు గారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుల పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ 12 ముఖ్యమంత్రులు చేసిన రెడ్ల పార్టీ అని తెలుసు. మరి ఒక దొరసాన్ని నిన్ను నమ్మాలి అంటే, ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు. రా, జూబ్లీ హిల్స్ లో పోరాడదాం, రుజువు చేసుకుందాం, అందరి మనసుల్ని వించేద్దాం. పోలీస్ కమిషనర్ మరియు కలెక్టర్ గారు రోడ్డుపైన నేను ఏది ధరించకపోయినా అన్నింటికీ ఫైన్ కడతాను. అసలు రోడ్లే సరిగా లేవు, మరి మీరు నాకెంత ఫైన్ కడతారు? అందరికీ నమస్కారం. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఇది నేను కూర్చున్నది రేకుర్తి చౌరస్తా. గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఈ రోడ్డు ఇలానే ఉంటుంది. దీన్ని ఇన్స్టాంట్ గా చిన్న మరమ్మతులు చేస్తున్నారు తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేయట్లేదు. మేము ఎవరైతే ప్రయాణికులు ఉంటున్నారో జగిత్యాల నుంచి కరీంనగర్ రూట్ చాలా బిజీ రూట్. యాక్చువల్లీ ఇందులోకి వెళ్ళి కొన్ని వేల బండ్లు కానీ వేల కార్లు కానీ పోతూ వస్తూ ఉంటాయి. కానీ ఈ రోడ్డు గురించి, ఈ రోడ్డు సమస్య గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దయచేసి నేను ఒక్కటే తెలియజేయాలనుకుంటున్నాను, మాకు హెల్మెట్ లేకపోయినా లేదంటే సీట్ బెల్ట్ లేకపోయినా మేము రోడ్డు మీద ఏది ధరించకపోయినా మేము ఫైన్ కడుతూ వస్తున్నాము. అదేవిధంగా నేను కూడా అదే క్వశ్చన్ చేస్తున్నాను, మాకు అసలు రోడ్లే సరిగ్గా లేవు కదా. కలెక్టర్ గారిని మరియు కమిషనర్ గారిని, పోలీస్ కమిషనర్ గారిని అడుగుతున్నాను, నాకు మీరు ఎంత ఫైన్ కడతారు అని నేను ప్రశ్నిస్తున్నాను. నేను బండికి ట్యాక్స్ కడుతున్నాను, నాకు ట్యాక్స్ కడుతున్నాను, నేను జీవించడానికి ట్యాక్స్ కడుతున్నాను, రోడ్డు ట్యాక్స్ కడుతున్నాను, ప్రతి ఒక్కదానికి ట్యాక్స్ కడుతున్నాను. వాటికి పోను ఫైన్లు కూడా ప్రతి దానికి కట్టుకుంటూ వస్తున్నాను. ఏది ధరించకపోయినా, హెల్మెట్ ధరించకపోయినా, సీట్ బెల్ట్ ధరించకపోయినా, నో పార్కింగ్ లా బండి పెట్టినా, ఏది పెట్టినా కూడా నేను ట్యాక్స్ కట్టుకుంటూ వస్తున్నాను.
ఫైన్ కట్టుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఈ రోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, నాకు మీరెంత ఫైన్ కడతారు? నాకు అసలైన రోడ్లు సరిగ్గా లేవు. ఈ రోడ్ల మీద నేను పోతూ ఉంటే మా గుంతలల్లా బండి పడుతుంటే బండి ఖరాబ్ అవుతుంది. ఎవరు చేపిస్తారు బండి? అదే విధంగా మా వెనుక డిస్క్ అనేది ఖరాబ్ అవుతూ వస్తుంది. డిస్క్ మొత్తం కూడా బాడీలో డిస్క్ మొత్తం కూడా ఖరాబ్ అవుతూ వస్తుందని ఎంతో మందికి వెనుక వీపు నొప్పులు వస్తున్నాయి మొత్తం కూడా. ఇది ఎవరు సమాధానం చెప్తారని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోడ్డు సమస్యలు మీరు పరిష్కరించకపోతే ఈ ఫైన్లు అనేది మొత్తం ఎత్తేసేయండి. హెల్మెట్ లేకపోయినా ఏదింటి లేకపోయినా కూడా హెల్మెట్ దేనికి కూడా ఫైన్ తీసుకోవద్దని తెలియజేస్తూ జై హింద్, జై భారత్, మీ భారత్, కోట శ్యామ్ కుమార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.